హాయ్ అండి. నేను వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాను. నేను ఎలా తీసుకున్నానో, నేను సేవింగ్స్ చేసి ఎలా తీసుకున్నానో నీకు లాస్ట్లో చెప్తాను. కానీ చాలా బాగా సేవ్ అవుతుందండి. నేను ఇలా చేయడం వల్ల ఈ మధ్యలో గోల్డ్ బాగా తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేనేం తీసుకునేదాన్ని కాదు తెలియక. ఇప్పుడు కొద్దిగా పిల్లలు పెరుగుతున్నారు కదా, ఏదో ఒక దానికి యూజ్ అవుతుందని తీసుకుంటున్నాను. మీకు చూపిస్తాను. ఫస్ట్ నన్ను స్టార్టింగ్ సేవింగ్స్ చేసుకొని జ్యువెలరీ ఏది తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి నాది లాంగ్ చైన్ అండి. ఇది చూసారు కదా, ఇది మా ఆయన శ్రీమంతానికి ఇప్పించాడు. ఇది చాలా స్టోరీ ఉందండి. నా శ్రీమంతం అప్పుడు గిఫ్ట్గా ఇచ్చాడు. ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ జ్యువెలరీ గిఫ్ట్ ఇదేనండి. చాలా బాగుంది కదా, 3.5 తులాస్ అండి. చూడండి చాలా బాగుంది డిజైన్. ఇది వచ్చేసి నేను ఆదోనిలోన తీసుకున్నాను, ధనరాజ్ షాప్లోన. నాకు ఇంకా అప్పుడు అంతగా పర్ఫెక్ట్గా తెలియదు, కానీ అప్పుడు తీసేసుకున్నాను. చాలా బాగుంది కదా. నెక్స్ట్ జ్యువెలరీ ఏదో చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి మా అమ్మ చైన్ చేయించిందండి. ఇది మా పెద్దోనికి చూసారు కదా, గణేష్ది చాలా బాగుంది. ఇది బాక్స్లో పెట్టి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. అందులోన ఇది వచ్చేసి మా అమ్మ కొద్దిగా సేవింగ్స్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చిందండి. ఆ డబ్బులతో తీసుకున్నాను నేను. ఎందుకంటే డబ్బులు ఉంటే ఎప్పుడైనా ఖర్చు అయిపోతాయి కదా, ఆమె ఇచ్చిన డబ్బులతోనే నేను అన్నీ తీసుకున్నాను. మా అక్క తీసుకుంది ఫంక్షన్స్కి, ఆ పాప ఫంక్షన్కి. నేను ఇలా తీసి పెట్టుకున్నాను. చూడండి మీకు ఐడియా వస్తుంది. గణేష్ దండి ఇది లాకెట్. చైన్ వచ్చేసి ఇది 8 గ్రామ్స్ ఉంది చైన్. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ ఉంది లాకెట్. చాలా బాగుంది చూడండి, 8 గ్రామ్స్ చైన్. ఇది వచ్చేసి మల్బార్లో తీసుకున్నానండి నేను చైన్. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి కొద్దిగా ఉన్నాయండి, అన్నీ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లోపల పెట్టాను నేను కొద్దిగా. ఇది నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇవి బ్యాంగిల్స్ రీసెంట్గా తీసుకున్నాను. వీటి స్టోరీ కానీ చాలా బాగుందండి. అసలు నేను మంత్లీ స్కీమ్ కడతాను. ఆ స్కీమ్స్లోనే 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను 60,000 వేసి. ఇంకొక 2 బ్యాంగిల్స్కి వచ్చేసి చాలా స్టోరీ ఉంది. అది చూసారు కదా, చాలా బాగుంది డిజైన్. చాలా బాగుంది చూడండి, డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇంకొక 2 బ్యాంగిల్స్ వచ్చేసి వీటికి మా అమ్మది పొలం మీద లోన్ తీసుకోలేదండి. దాని మీద లోన్ నేను మా అక్క తీసుకొని, నేను ఒక 1 lakh తీసుకున్నాను, మా అక్క 1 lakh తీసుకెళ్ళి దాంట్లో కొద్దిగా వేసుకొని ఇంకొక 2 బ్యాంగిల్స్ చేయించుకున్నాను. ఎందుకంటే అమౌంట్ ఎంత ఉంటే అంత ఖర్చు అయిపోతాయండి, అందుకని నేను ఇలా చేశాను. చూసారు కదా, డిజైన్ చాలా బాగున్నాయి. ఇవి 4 బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసి వెయిట్ కానీ డెలికేటెడ్గా ఉన్నాయండి, వెయిట్ ఏం లేవు ఇవి. చూసారు కదా, ఇవి వచ్చేసి 2.5 తులాల్లోనే 4 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఖజానాలో తీసుకున్నాను, ఇక్కడే కర్నూలులోన. చాలా బాగున్నాయండి, అస్సలు వేసుకుంటే చాలా. ఇప్పుడు కొంచెం కనిపిస్తుందేమో డిజైన్స్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు తర్వాత చూపిస్తాను రియల్ పిక్. అయినా కానీ చాలా లైట్ వెయిట్లోనే 4 బ్యాంగిల్స్ వచ్చినాయండి 2.5 తులాలకి. చాలా మేలండి, ఆడికి వెళ్తేనే బాగా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన ఫింగర్ రింగ్. చూసారు కదా, గణేష్ది చాలా బాగుంది. ఇది మల్బార్లో తీసుకున్నాను నేను. ఇది మా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు ఇచ్చిందనమాట. ఇది ఫింగర్ రింగ్ చాలా బాగుందండి. అసలు 1/2 తులా ఉంది, 1/2 తులం ఉంది. నేను మీకు సేవింగ్స్ ఎలా చేసుకుంటానని చెప్తానన్నాను కదా లాస్ట్లోన, ఇప్పుడు చెప్తాను చూడండి. నేను వచ్చేసి ఎవ్రీ ఇయర్ అమ్మవారికి కాసులు ఇలా తీసుకుంటానండి, లక్ష్మీ కాసులు. చూడండి, ఎవ్రీ ఇయర్ నా దగ్గర ఏమన్నా అమౌంట్ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ ఒక్కొక్క గ్రామ్, ఒక 10,000 ఉందనుకోండి, 1 గ్రామ్ తెచ్చేసుకుంటాను. ఇలా ఒక 10 కాసులు చేసుకొని ఒక పెద్దది ఐటెం తీసుకోవచ్చు. మనం అమ్మవారికి వరలక్ష్మి వ్రతంకి ఒక్కొక్క గ్రామ్ తీసుకున్నట్టు ఉంటుంది. ఒక 10 అయినాక కొద్దిగా మనకి ఏదన్నా పెద్ద వస్తువు ఏదన్నా కావాలనుకోండి, కొంచెం సేవింగ్స్ చేసుకొని ఇలా 1 గ్రామ్ తీసి పెట్టుకున్నా కానీ మనం తర్వాత ఒక 10 గ్రామ్స్ అయినాక ఒక వస్తువు తీసుకోవచ్చు పెద్దది. మనం ఉంది కదా అని అనుకొని అమౌంట్ ఇలాగే ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి ఖర్చులు అవుతుంటాయి, ఆ ఖర్చులకి యూజ్ చేసుకుంటాము. అందుకని ఇది లాస్ట్ 3 years. ఈ ఇయర్ వచ్చేసి ఇది తీసుకున్నానండి 1 గ్రాము మల్బార్లోన కాయిన్. ఇలా ఎవ్రీ ఇయర్ 1 గ్రామ్ తీసుకుంటాను. ఒకవేళ నా దగ్గర ఏమన్నా అమౌంట్ ఉందనుకోండి, అమౌంట్ ఉంటే దాంట్లోనే కొంచెం వేసుకొని మళ్ళీ తీసుకుంటాను నేను గోల్డ్. లేకుంటే నాకు ఫస్ట్ ఏం ఉండేది కాదండి. నాకు ఫస్ట్ 4 తులాలే ఉండింది గోల్డ్.
మా అమ్మ వాళ్ళకి పెట్టినది నక్లెస్, తాళి చైను, ఇయర్ రింగ్స్. ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా పోగు చేసుకుంటూ ఇలా తీసుకుంటున్నాను అనమాట. అది మనకెప్పటికీ వేస్ట్ కాదండి. గోల్డ్ తీసుకుంటే గోల్డ్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఏదన్నా ఆపద వచ్చినా, అవసరం వచ్చినా వేరే వాళ్ళని ఒకరిని చేయి చాచకుండా మనం ఒకరి మీద డిపెండ్ కాకోకున్నట్టు మన గోల్డ్ ఉందనుకోండి, లోన్ పెట్టుకొనన్నా తీసుకుంటాం, లేదనుకో అమ్మేసుకొనన్నా తీసుకుంటాం. అదేం వేస్ట్ అయ్యేదేం లేదు. నేను ఫస్ట్ ఇది లాంగ్ చైన్ తీసుకున్నప్పుడు ఎంత ఉన్నిందో తెలుసా అండి? 26,000. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు తులం 26,000 ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి తులం ఎంత ఉంది? 1 lakh దగ్గర ఉంది కదా. మనకేం వేస్ట్ ఏం కాలేదు కదా. ఇలా సేవింగ్స్ చేసుకుంటూ ఏదో ఒకటి తీసుకుందాం అనుకోండి, రేపు పొద్దున్న మనకు ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు ఇచ్చినా ఇకోకున్నా మనం అడిగినప్పుడు కానీ కొంతమంది లేవంటుంటారు. ఒకరిని చేయి జాచుకోకున్నట్టు మనం ఇలా తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. నాకు తెలిసినంతలో నేను చెప్పాను. మీకు ఎలాగనిపిస్తుందో మీరు అలాగే చేయండి. ఎందుకంటే మనకు ఒకరి మీద డిపెండ్ కాకోకుండా మనం ఒకరికి ఇది కాకోకున్నట్టు తీసుకుంటున్నానండి. అంతే. నాని నేను చెప్పేదంతా ఏం కాదు, నాకు తోచింది నేను చెప్తున్నాను. ఓకేనండి. జ్యువెలరీ రియల్ పిక్ చూపిస్తాను. ఓకే చూడండి, ఇది గణేష్ది చైన్ చూపించాను కదా, మా పిల్లలది. మా పెద్దోందండి ఇది. అమ్మ చేయించిందని చెప్పాను కదా, మా అమ్మ చేయించింది ఇది. ఇది వచ్చేసి మా ఆయన చేయించాడండి. ఫస్ట్ జ్యువెలరీ నేను మ్యారేజ్ అయినాక ఫస్ట్ తీసుకునేది ఇదే. చాలా బాగుంది కదా అసలు. ఇది కేడిఎం గోల్డ్ అండి, అందుకని ఇటు సైడ్స్ అంతా పోయింది. నేను ఆదోన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంది చూడండి. నేను సేవింగ్స్ అప్పుడు 1,10,000 ఏం పడిందండి. 3.5 తులాలు ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి మీరే ఎంత పడుతుందో. ఇవి బ్యాంగిల్స్ అండి, చూసారు కదా డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చేసి 2.5 తులాల్లోనేనండి. నేను ఫస్ట్ స్కీమ్ కట్టేసి మంత్లీ 5,000 స్కీమ్ కడతాను నేను ఎవ్రీ మంత్. అలా కట్టి తీసుకున్నవి 2 బ్యాంగిల్స్. ఇంకొక 2 బ్యాంగిల్స్ కొంచెం లోన్ పెట్టి తీసుకున్నాను. మా అమ్మ పొలం మీద దాని మీద తీసుకోలేదు మా అమ్మ, మేము సపరేట్గా తీసుకున్నాను. చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్. అస్సలు చాలా బాగా పెద్దగా అనిపిస్తున్నాయి చూడండి. ఎవరన్నా చూసినా 2.5 తులాలు అంటే నమ్మరు అస్సలు. నెక్స్ట్ ఇది ఫింగరింగ్ అండి. ఇది మా ఆయన తీసుకున్నాము. మా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు తీసుకున్నది. చాలా బాగుంది కదా. ఇంతేనండి. మిగతా జ్యువెలరీగా ఉంది, బుట్టలు అవి ఇవన్నీ. నేను కొంచెం చెప్పాను కదా, పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను లోన్ పెట్టుకున్నాను. హౌస్లో కట్టడానికి కొంచెం అవసరమై నా గోల్డ్ లోన్ అంతా పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల పెట్టేసి వచ్చాను. అవి కానీ తీసుకొచ్చాక మీకు చూపిస్తాను డిజైన్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నేను చెప్పిన సజెషన్స్ ఎలా అనిపించాయో కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదా, నీకు ఇవి చూపించడం మర్చిపోయినాను. మలబార్లోన ఇలా తీసుకున్నానండి. నేను 1 గ్రామ్ తీసుకుంటాను. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కంపల్సరీ తీసుకుంటాను. మీ దగ్గర ఎప్పుడైనా అమౌంట్ ఉంది ఒక 10,000 అలా అనుకోండి, 1 గ్రామ్ తీసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది. ఇవి కాసులు 3 ఇయర్స్ కాసులు తీసుకున్నాను. 3 గ్రామ్స్ ప్లస్ 1 గ్రామ్ 4 గ్రామ్స్ అయింది చూడండి. 4 గ్రామ్స్కి ఇంకొద్దిగా వేసుకొని మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఇలా సేవింగ్స్ చేసుకోవాలి చూడండి. నేను ఇప్పుడు ఎందుకు చూపించానో తెలుసా జ్యువెలరీస్ నా దగ్గర ఉన్నవి మీకు చూద్దామని. ఈరోజు ఎందుకు చూపించానంటే మొన్ననే మ్యారేజ్ డేకి మా ఆయన లాకర్ నుంచి తీసుకొచ్చాడు అమౌంట్ ఇవి గోల్డ్. ఇప్పుడు మళ్ళీ లాకర్లో పెట్టేసి వస్తున్నాడు. మళ్ళీ తీసుకొని వచ్చేది ఎప్పుడో మీకు యూజ్ అవుతుంది. డిజైన్స్ నేను ఎలా తీసుకుంటున్నాను, నేను ఎలా సేవింగ్స్ చేసుకుంటున్నానో మీకు యూజ్ అవుతుందని అలా పెట్టానండి. ఓకే బాయ్ అండి.